హాయ్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? చాలామంది పరిచయం చేయాలని ఆశ ఉంది, కానీ అవకాశాలు లేవు, మమ్మల్ని ఎవరు గుర్తించరు, మమ్మల్ని ప్రోత్సహించరు, మాకంత టాలెంట్ లేవు అని ఎవరికి వాళ్ళే డిస్కరేజ్ అవుతూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు పరిచర్య అంటే కేవలం స్టేజ్ మీద కనబడి వాక్యం చెప్పడమో, పాటలు పాడడమో, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడమో కాదు, కానీ చర్చిలో ఏ పని చేసినా అది దేవుని పనిగా గుర్తిస్తారు. దేవుడు ఆ పనిని పరిగణిస్తాడు. ఈరోజు చాలామంది సేవకులు సైతము ఎవరైతే టాలెంటెడ్, ఎవరైతే బ్యాక్గ్రౌండ్ కలిగిన వారో అలాంటి వాళ్ళని తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని బట్టి చర్చ్ ఎక్స్పోజ్ అవుతుంది, వాళ్ళని బట్టి అనేకులు అట్రాక్ట్ చేయబడతారు. మంచిదే, కానీ దేవుడు కోరుకున్న సంఘం ఎలా ఉండాలి అంటే దేవుడి పట్ల ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండాలి, దేవుని యొక్క అభిషేకాన్ని కలిగిన వ్యక్తులుగా ఉండాలి. అలాంటి వారు కానీ చర్చ్లో ఉంటే చర్చ్ ఎక్స్పోజ్ అయినా అవ్వకపోయినా క్రీస్తుని ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రపంచానికి కనుపరుస్తూ ఉంటారు. ఈరోజు మనము చర్చిని ఎక్స్పోజ్ చేస్తున్నామా? చర్చిలో ఆరాధిస్తున్న క్రీస్తుని ఎక్స్పోజ్ చేస్తున్నామా? ఆలోచించండి. ఈరోజు బైబిల్లో కూడా అపోస్తుల కార్యం ఆరాధ్యం అంటాడు, ఆత్మతోనూ సత్యంతోనూ కృపతోనూ బలముతోనూ వాక్చాతుర్యంతోనూ నింపబడిన వారితో పరిచారం చేయించుకోవడానికి అపోస్తుల ద్వారా ఏర్పాటు చేయబడ్డారు. ఈరోజు 1వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయంలో కూడా అదే మాట అంటాడు, హృదయపూర్వకమైన మనస్సు కలిగి దేవుని వెతుకు వారి చేత పరిశుద్ధ స్థలాన్ని కట్టమన్నాడు. థింక్ అబౌట్ ఇట్. ఈరోజు ఎలాంటి వారు ఉన్నారు? ఆర్ యూ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ ఆర్ అనాయింటెడ్?